ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఏడో దినము ఉపవాస దినమును బట్టి దేవునికి వందనాలు. దేవుని వైపు చూసి మనం ప్రార్థన చేసుకుందామండి. యోహాను సువార్త 16, 13లో చెప్పిన రీతిగా సత్యస్వరూపి అయిన ఆత్మ మీ మీదికి వచ్చినప్పుడు ఆయన సకల సత్యమందు మిమ్మల్ని నడిపించును అని చెప్పిన రీతిగా ప్రభా సమయమందు నా తండ్రి ఈ ఉపవాస దినమందు తండ్రి మమ్మల్ని కడిగి పరిశుద్ధపరచి నీ ఆత్మశక్తితో మమ్మల్ని నింపమని అడుగుతున్నాం తండ్రి. ఎల్లప్పుడూ నీ ఆత్మశక్తితో నింపబడిన వారంగా తండ్రి ఈ లోకంలో మేము జీవించుటకు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అవును తండ్రి, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28, 29లో మీరు చెప్పిన రీతిగా అంత్య దినమందు సకల శరీరం మీద నా ఆత్మను కుమ్మరిస్తా అన్నారు తండ్రి. నా సేవకుల మీద సేవకురాళ్ళ మీద నా ఆత్మను కుమ్మరిస్తానని వాగ్దానం చేసిన నా తండ్రివి అయ్యా, అంత్య దినమందు ప్రభా మా అందరిని మీ పరిశుద్ధాత్మ శక్తితో మీరు నింపమని అడుగుతున్నాము. నీ ఒక ప్రసన్నతతో ఎల్లప్పుడూ నింపబడిన వారంగా నా తండ్రి నీలో మేము సాగిపోవుటకు సహాయం చేయండి నా తండ్రి. అవును తండ్రి, అపోస్తల కార్యంలో ప్రభ మేము చదువుతున్నాం తండ్రి. అయ్యా పేతురు నా తండ్రి నీ ఆత్మవశుడై నా ప్రభ నీ కొరకు అనేకమైన గొప్ప కార్యాలు చేశాడు నా తండ్రి. నీ ఒక సువార్తను బహుధైర్యంగా బోధించారు తండ్రి. దినము నా తండ్రి అవును తండ్రి సంఘములో నూతనమైన ఆత్మను తండ్రి చేర్చబడి తండ్రి అట్టి రీతిగా తండ్రి మా అందరినీ కూడా నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపండి నా ప్రభా. అయ్యా మమ్మల్ని నింపండి, మమ్మల్ని బలపరచండి నా తండ్రి. నీ ఆత్మ శక్తితో నింపబడిన వారంగా ఈ అంత దినంలో నీలో సాగిపోవుటకు సహాయం చేయండి. ఎందుకనగా నా తండ్రి యోహాను సువార్త 16 అవును తండ్రి 8వ వాక్యం మేము చదువుతున్న రీతిగా నా తండ్రి అయ్యా పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి పాపం గురించి నా ప్రభా మరి నీతి గురించి నా తండ్రి న్యాయ తీర్పు గురించి తండ్రి లోకమును ప్రభా ఖండించి బోధిస్తాడని నా ప్రభా మేము కూడా అట్టి రీతిగా నా తండ్రి అయా పాపం గురించి నా తండ్రి ధైర్యంగా తండ్రి ప్రకటించుటకు తండ్రి పాపం చేసేవారు నిన్ను చూడరు ప్రభా. పాపం చేసేవారికి పరలోక రాజ్యం లేదని ప్రభా నీ ఆత్మశక్తితో నింపబడిన వారికి పాపాన్ని పాపంగానే బోధించుటకు మాకు సహాయం చేయండి నా ప్రభా. నీకు వందనాలు. నీతిని గూర్చి న్యాయ తీర్పు గూర్చి ధైర్యంగా ప్రకటించుటకు మాకు సహాయం చేయండి నా ప్రభా. అట్టి కృపను మాకు దయచేయండి నా ప్రభా. అవును రాజ్యానికి వందనాలు తండ్రి. వాక్యానుసారంగా మేము జీవించుటకు సహాయం చేయండి నా ప్రభా. ఆత్మశక్తితో మేము ఎంతగా నింపబడతామో నా ప్రభా అంతగా మాలో ఉన్న ప్రతిదీ కూడా బయటికి వెళ్ళిపోతాయి నా ప్రభా. అవును రాజా, మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు తండ్రి తండ్రి అయిన దేవుడు మిమ్మల్ని కొలత లేని ఆత్మశక్తితో నింపి ఉన్నారు నా తండ్రి. అట్టి రీతిగా ఈ ఒక సమయమందు మా అందరినీ కూడా కొలత లేని ఆత్మశక్తితో నింపండి నా ప్రభా. ఆత్మలో ఆనందించుటకు సహాయమని చేయమని ప్రార్థిస్తున్నాం పరిశుద్ధుడా. అవును తండ్రి అయ్యా మరి ప్రకటన గ్రంథమున నా ప్రభ 1వ అధ్యాయం 10వ వాక్యమును చదివినప్పుడు నా ప్రభ అయా యోహాను భక్తుడైన యోహాను నా ప్రభ అయా ఆత్మవశుడైన తండ్రి నీ పరమ దర్శనములు తండ్రి రాబోయే సంగతులు ప్రభ ప్రకటన గ్రంథములో రాసిన రీతిగా నా తండ్రి మమ్మల్ని కూడా తండ్రి మీ ఆత్మవశులై చేసిన తండ్రి మా ఒక వ్యక్తిగత జీవితంలోను కుటుంబ జీవితంలో తండ్రి మాకు ఏ ఒక సమస్య, ఏ బాధ, ఏ మేలు ప్రభా మీరు చేయబోతున్నారో వాటన్నిటిని బయలుపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈ క్షణమైతే మా అందరిని మీరు అభిషేకించండి నా ప్రభా. మమ్మల్ని ముద్రించండి నా తండ్రి. నీకు స్తోత్రం నా ప్రభా. రోమా 8లో ప్రభా అవును రాజా మేము చదువుతున్న రీతిగా నా తండ్రి ఎందరు ఆత్మచేత నడిపించబడుతారో వారందరూ దేవుని కుమారులు అవుదురు అని చెప్పిన రీతిగా మీ ఆత్మ చేత నడిపించబడేవారుగా మమ్మల్ని మార్చండి నా తండ్రి. మా స్వనీతి మీద ఆధారపడకుండా నా ప్రభా అయ్యా వేటి మీద మేము ఆధారపడకుండా ఎస్య మీ మీద ఆధారపడి పరిశుద్ధాత్మ శక్తి వలన అయ్యా మేము సమస్తమును చేయుటకు మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అవును రాజా, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నీ ఆత్మ చేతని మేము సమస్తం చేయగలము నా ప్రభా. మీ ఆత్మశక్తితో ప్రభా మమ్మల్ని నింపండి. తల నుంచి అరికాల వరకు నింపమని అడుగుతున్నాము. నీ ఒక ప్రసన్నతతో ఎల్లప్పుడూ మమ్మల్ని నింపండి నా ప్రభా. ఆత్మలో ఆనందిస్తూ నా తండ్రి నీలో సంతోషిస్తూ ముందుకు సాగిపోటుకు సహాయం చేయండి. వెనుకున్న వాటన్నిటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడి ఆత్మశక్తి ద్వారా ప్రతిదీ మేము పొందుకొని నిత్య రాజ్యం వరకు ప్రభా నీలో నమ్మకంగా నిలిచి ఉండుటకు మాకు సహాయం చేయమని మాకు చేసిన ప్రతి మేలుని బట్టి నీకు వందనాలు. మమ్మల్ని ఆత్మశక్తితో ఇప్పుడే ప్రతివారు ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచని చెప్పిన రీతిగా ఆశతో ఎదురు చూస్తున్న ప్రతి ఆత్మను తృప్తిపరచండి నా ప్రభా. నిన్న గిండి పొరులును గాక రాజా. మా ఒక గిన్నె నిండి పొరలాలి తండ్రి. నీకు స్తోత్రం. అట్టి కృపలో మమ్మల్ని నడిపించి మీరు మహిమ పొందుకోండి నా తండ్రి. మీకే సమస్త స్తుతి ఘనత మహిమను చెల్లిస్తూ నన్ను మమ్మల్ని తగ్గించుకొని మీ నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.